Hi friends, welcome back to Madhavi Vibes. Please subscribe, like and share. గుత్తొంకాయ కూర 1/2 kg గుత్తొంకాయలు తీసుకొని నీట్గా కడిగి వడగిన్నెలో పెట్టుకున్నాను. ఒక గిన్నెలోకి ఉప్పు పసుపు వేసాను. కట్ చేసిన ముక్కలన్నీ ఆ నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసా. ముక్క నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఒక చట్ట తీసుకొని దానిలో ఆయిల్ పోసి కొంచెం ఆయిల్ పోసి వేయించుకోవాలి. ఈజీ ప్రాసెస్. ఎక్కువ ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్తోనే నల్ల వంకాయలు వేగుతున్నాయి చూడండి. కొంచెం మెత్తబడిందా వేయించుకోవాలి. రకరకాలుగా చేస్తారు, ఇదొక స్టైలు. మెత్తబడ్డాయి చూడండి, ఉడికిని. ఒక బాండీలో పల్లీలు చిన్న కప్పు, నువ్వులు ఒక చిన్న కప్పు, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, జీడిపప్పు మన ఇష్టం, కొంచెం కొబ్బరి, చిన్న కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి వేసుకున్నాం, 4 లవంగాయలు, చెక్క, ఇలాచి 2 అన్నీ కొంచెం దోరగా వేయించుకోవాలి. ఫస్ట్ పల్లీలు వేగినాక ఇవన్నీ వేయించుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది, ఫ్రై అవుతున్నాయి కదా. మిక్సీ వేసుకోవాలి ఇదంతా. ఒక చట్ట తీసుకొని దానిలో పోపు దినుసులు వేసి, పచ్చిమిర్చి వేసి, ఉల్లిపాయ వేసి, టమోటాలు కూడా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ ఆయిల్తోనబ్బా. మనం మిక్సీ వేసిందంతా దానిలో వేసి వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి, 1/2 స్పూను. చింతపండు నిమ్మకాయ అంత నానబెట్టుకొని చింతపండు పులుసు పిండుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు 1 స్పూను, కారం కూడా 1 స్పూను. ఆ చింతపండు పులుసులో ఈ ముక్కలు వేసేసి ఉడికిస్తే ముక్కకు బాగా పట్టిద్ది. ఇది బగారా రైస్లోకి, చపాతీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది. అదిగో తుక్క ఉడుకుతున్నట్టు లెక్క. మనకి బుడకలు వస్తున్నాయి చూడండి, ఆయిల్ పైకి తీరుతుంది. రెడీ అయింది గుమ్మలాడే ఎమ్మి గుత్తొంకాయ మసాలా కర్రీ. తక్కువ ఆయిల్తో ఈజీ ప్రాసెస్. ప్రతి ఫంక్షన్లో గుత్తొంకాయ లేకుండా పెట్టరు. కంపల్సరీగా గుత్తొంకాయ ఉండాల్సిందే, ఏ ఫంక్షన్కి అయినా సరే. వంకాయ రాణి కదా, నాకైతే ఎంత ఇష్టమో. కాకపోతే కొంతమంది తినకూడదు, ఎలర్జీ ఉన్నాళ్ళు. రెడీ.